హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు కూటమికి ఎంతవరకు నష్టం? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏ ప్రభుత్వానికైనా సరే మొదటగా ఎదురయ్యే అతిపెద్ద శత్రువులు లేదా విమర్శకులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ ప్రభుత్వంలోనే పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులే అవుతారు. ఎందుకనేది చూద్దాం. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మొదటగా వ్యతిరేకించేది కూడా ఉద్యోగ వర్గాలే. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఉద్యోగుల ప్రత్యేక మరియు వారి పనితీరు. వీరు నేరుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తారు కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించి అతి ముఖ్యమైన అంతర్గత విషయాలు, రహస్యాలు మరియు లోపాలు వీరికి చాలా క్షుణ్ణంగా తెలుస్తాయి. అంటే ప్రభుత్వం బయటకు ఏం చెబుతోంది, లోపల ఏం జరుగుతుందనే వ్యత్యాసం అనేది వీరికి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వం చేసే తప్పులను వీరు త్వరగా పట్టుకోగలుగుతారు. ఉద్యోగ వర్గాలకు గ్రౌండ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో ఉండే సామాన్య ప్రజలతో మరియు కార్యకర్తలతో నిరంతర సంబంధాలుంటాయి. ఉన్నత స్థాయి సచివాలయం నుంచి గ్రామ స్థాయి కార్యాలయాల వరకు కూడా ప్రతి చోట ఉద్యోగులే ఉంటారు కాబట్టి, మరి రాష్ట్ర సచివాలయంలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ల నుంచి గ్రామ పంచాయతీలు మరియు గ్రామ సచివాలయాల్లో పనిచేసే ప్రజలకు ఆహ్, గ్రామ సచివాలయాల్లో ప్రజలకు సేవలు అందించే సిబ్బంది వరకు అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో వీరంతా భాగమే. వీరు సమాజంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా వీరి వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు మరియు సోషల్ మీడియా వేదికలు నిరంతర సమాచారంతో నిండి ఉంటాయి కాబట్టి, వీరు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటనేది వీళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా సరే అది తమకు నష్టం కలిగిస్తుందని తెలిస్తే వీరు చాలా ఓపెన్‌గా మరియు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించడానికి వీరు పెద్దగా సంకోచించరనమాట. భయపడరు. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విషయంలో కూడా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. 2024 ఎన్నికల సమయంలో దాదాపు 80% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు కూటమికే మద్దతు పలికారు. మరి గత ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టిందని భావించి కొత్త ప్రభుత్వం వస్తే తమ సమస్యలన్నీ కూడా తీరతాయని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సో, అంచనాల ప్రకారంగా 80%లో ఇప్పటికే 25-30% మంది ఉద్యోగులు ప్రభుత్వం పట్ల అభిమానాన్ని కోల్పోతూ ఉన్నారు. అలాగే వీరంతా కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లారని అయితే చెప్పలేం కానీ, వారు ప్రస్తుతం న్యూట్రల్‌గా అయిపోయి ఉండవచ్చు. కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడంతో వారిలో నిరాశ పెరిగింది. అదే సమయంలో గతంలో జగన్ ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని కూడా వారు మర్చిపోలేదు. కాబట్టి వారిప్పుడు ఎటువైపు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు మారటానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన సమస్యలే. ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇంకా ఐఆర్ ప్రకటించలేదు. పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు. మరియు కరువు భత్యం డీఏ బకాయిలను క్లియర్ చేయడం లేదు. పోలీసులకు అందాల్సిన సరెండర్ లీవ్ నగదు రావటం లేదు. ఉన్నత స్థాయిలో కలెక్టర్లు లేదా మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని గ్రామ స్థాయిలో అమలు చేయాల్సినటువంటి ఆహ్, బాధ్యత మాత్రం ఈ సచివాలయ ఉద్యోగులదే. మరి దీనివల్ల వీరిపై విపరీతమైన పని ఒత్తిడి ఉంటోంది. పని భారం పెరగడం, దానికి తగ్గట్టుగా జీతభత్యాలు లేదా ప్రోత్సాహకాలు అందకపోవడంతో ఉద్యోగులు మానసిక వేదనకు గురి అవుతున్నారు. మరి దురదృష్టవశాత్తు ఈ యొక్క ఒత్తిడి కారణంగానే గత 2 ఏళ్లలో దాదాపు 100 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఈ మేరకు వార్తలు మనకు కలిచివేస్తూనే ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల పరిస్థితి మరోలా ఉండేది. అప్పుడు వారు కనీసం 5వ తేదీలోపు జీతం వస్తే చాలని కోరుకునేవారు. జగన్ హయాంలో జీతాలు సకాలంలో రాకపోవడంతో వారు కేవలం ప్రాథమిక అవసరాల కోసం పోరాడారు. అప్పట్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చీలిక తీసుకొచ్చి తనను పొగిడే సంఘాలను దగ్గర ఉంచుకొని ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి భయపెట్టేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం 80% మందికి ఒకటో తేదీనే జీతాలొస్తున్నాయి. కడుపు నిండా భోజనం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగులు తమ హక్కులైనటువంటి పీఎఫ్‌సి, డీఏ మరియు ఇతర బకాయిల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో ఆకలితో ఉన్నవారు కేవలం అన్నం అడిగారు. ఇప్పుడు అన్నం దొరుకుతుంది కాబట్టి గౌరవప్రదమైన సదుపాయాలు కూడా అడుగుతూ ఉన్నారు. ఉద్యోగులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా సరే చుక్కలు చూపించగలరు.
గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలి మళ్లించడంలో ఉద్యోగులే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే ప్రమాదంలో ఉంది. సో, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవదనేది వాస్తవం. నెలకు రూ. 4,000 చొప్పున 60,00,000 మందికి పెన్షన్లు ఇవ్వాలి. అలాగే తల్లికి వందనం వంటి భారీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ స్కీమ్స్ కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. అప్పులు చేయనిదే బండి నడవని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఉద్యోగులే 30,000 కోట్ల రూపాయల బకాయిలతో ఈ ఉద్యోగుల ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల బకాయిలతో కనీసం 5,000 చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. సో, దీనివల్ల ఉద్యోగుల డిమాండ్‌ల పరిష్కారం కావడం లేదనమాట. సో, మరో ఏడాది పాటు ఉద్యోగులకు ఇదే ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. సో, పరిస్థితి మరీ చేదాటిపోతుంది అన్న తరుణంలో ప్రభుత్వం దిగొచ్చి ఉద్యోగుల సంఘాలను పిలిచి చర్చలకు పిలిచే అవకాశం ఉంది. సో, వారు 10 కోరికలు కోరితే కనీసం 2 లేదా 3 నెరవేర్చి వారిని శాంతింపజేయడానికి ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం సహనం ఉద్యోగుల యొక్క సహనం నశిస్తోంది. సో, వారు మరోసారి రోడ్లపైకొచ్చి పోరాటం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నమాట. ప్లస్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు వ్యవస్థలో అంతర్గతం కాబట్టి వారి వ్యతిరేకత ప్రభుత్వ పతనానికి దారితీయవచ్చు. అలాగే ఆర్థిక లోటు కారణంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉద్యోగుల బకాయిలను విస్మరిస్తోంది. గతంలో కేవలం జీతాల కోసం పోరాడినటువంటి ఉద్యోగులు ఇప్పుడు పీఆర్సీ మరియు డీఏ వంటి హక్కుల కోసం పట్టుబడుతూ ఉన్నారు. పని ఒత్తిడి మరియు ఆర్థిక ఇబ్బందుల వల్ల క్షేత్రస్థాయి ఉద్యోగులలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఉద్యోగుల సోషల్ మీడియా నెట్వర్క్ చాలా బలంగా ఉంది. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను త్వరగా పెంచగలదు. ఈ అంశం ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న సున్నితమైన బంధాన్ని వివరిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా సరే ఉద్యోగులే వెన్నెముక. కానీ వారే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చినటువంటి ఉద్యోగులు ఇప్పుడు బకాయిలు అందకపోవడం మరియు పీఆర్సీ, డీఏ వంటి అంశాల్లో జాప్యం జరుగుతూ ఉండటంతో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అధికంగా ఖర్చు చేస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను పక్కన పెట్టడం ఈ యొక్క పరిస్థితికి కారణమయ్యింది. భవిష్యత్తులో ఉద్యోగులు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా అయితే మారనుంది అని చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.